సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం వేదికైంది. 30వ భాగస్వామ్య సదస్సును మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు నిర్వాహకులు నెల రోజులుగా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ సదస్సును ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మాత్రం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేందుకు 50 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అధికారులు కూడా ఇప్పటికే రావడం జరిగింది. మొదటి రోజు 25 సెక్షన్ల మీద చర్చ జరగనుంది. ఈ చర్చలో మాత్రం ఇప్పటికే 3.25 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అంటే ఇన్వెస్టర్లు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం సదస్సు నిర్వహించే ప్రదేశం వద్ద మనం ఉన్నాం. చూస్తే కనుక ఏదైతే ఈ సదస్సు ఉందో ఈ సదస్సు మాత్రం ఏపీ అభివృద్ధికి విశాఖపట్నం కీలకం అయ్యే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. సిఐ 30 భాగస్వామ్య సదస్సు మాత్రం తొలి రోజు 20 సెక్షన్లు వివిధ అంశాలపై కీలక చర్చలు నిర్వహిస్తారు. అదేవిధంగా 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో హాజరుగా 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవం మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా చేపట్టారు. చూస్తే కనుక 1 నుండి 6 వరకు కూడాను అంటే ఇన్ గేట్లు పెట్టారు. అడుగడుగున భద్రతా చర్యలు మరే చూస్తూ వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు కంపెనీలకు చెందినటువంటి సిఎక్స్ఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది. 2 రోజుల సదస్సులో మొత్తం 45 పైగా సెక్షన్లు నిర్వహిస్తారనేసి ప్రణాళిక కూడా రూపొందించారు. మరోవైపు చూస్తే ఈ సదస్సులో మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూకే, యుఏఈ, అదేవిధంగా సౌదీ అరేబియా, రష్యా, బెహ్రెయిన్, అదేవిధంగా ఖతార్, న్యూజిలాండ్తో పాటు సింగపూర్, ఆసియా, యూరప్, నార్త్ అమెరికాతో పాటు సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఓషియనియా ఈ దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులు మాత్రం ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు. మరో చూస్తే నిన్న ఒక్కరోజే 3.65 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కొద్దిసేపటి క్రితమే ఈ సదస్సును ప్రారంభించారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సిఐఐ 30 భాగస్వామ్య సదస్సు మాత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను భద్రత రూపంలో కావచ్చు, వారికి కేటాయించిన భూములు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి ఏవైతే ఇన్సెంటివ్లు కావచ్చు, ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు మాత్రం కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాత్రం సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు ఎంతగానో దోహదపడుతుంది. విజన్ 2020 దిశగా అడుగులేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 2047 దిశగా అడుగులేస్తారు. ఆ అడుగులేసే క్రమే ఈరోజు గత 5 ఏళ్ళలో ఎవరైతే ఇన్వెస్టర్లు విసిగి యూటర్న్ తీసుకున్నారో వారందరిని కూడా ఆహ్వానించారు. గూగుల్ వంటి పెద్ద సంస్థలు, అదేవిధంగా చూస్తే కనుక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడాను ఈరోజు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. మొదటి రోజు సదస్సు ప్రారంభం కాకముందే 3.65 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ కుదిరిందంటే ఈ 2 రోజుల్లో మాత్రం ఇంకెన్ని కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సహజ వనరులు సిద్ధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటు బీచ్ అండ్ మైనింగ్ కావచ్చు, అటు మైనింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను ఇన్వెస్టర్లకు ఎంతగానో దోహదపడతాయి. సిటీలకు సంబంధించినందుకు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి. ఆ సిటీ సరౌండింగ్లో అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి భూములు కూడా కేటాయిస్తారు. ఇవన్నీ పరిణామాలు కూడాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారేందుకు ఈ సిఐఐ 30 భాగస్వామ్య సదస్సు ఎంతగానో దోహదపడుతుంది అందులో ఎటువంటి అతిశక్తితో విజన్ విషయంలో చాలా మెలకువలు పాటించే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా 16 నెలల కూటమి పాలనలోనే ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షితులు చేశారు. ప్రపంచ నలుమూలల నుండి ఈరోజు పెట్టుబడిదారులు వచ్చేందుకు ఆయన 50 దేశాలకు సంబంధించిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపించే నేపథ్యంలో వారు ఊహించిన విధంగా ఈరోజు మాత్రం వివిధ దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు విశాఖ చేరుకోవడం, లోపల సదస్సు ప్రారంభం కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక భారతదేశం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మార్కు ఆంధ్రప్రదేశ్ పై మాత్రం పూర్తిగా పడింది. అందులో ఎటువంటి అతిశయత లేదు. వచ్చిన అతిథులు మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కళలను పరిచయం చేసేందుకు ఎంట్రన్స్లో ఇటువంటి కళాకారులు కూడాను రుచి రూపాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే విదేశీ అతిథులు వస్తారు. ఆ విదేశీ అతిథులు ఆకర్షితులు కావడానికి అవసరమైన విధంగా కన్నులు విందు చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను, నృత్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే కనుక మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. వచ్చిన వారంతా కూడాను సౌదీకి సంబంధించిన విదేశీలకు సంబంధించినటువంటి డెలిగేట్లుగా మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే వారందరూ కూడాను నాన్ లోకల్ వారు వేసుకున్నటువంటి డ్రెస్సులు కనుక మనం పరిశీలించుకుంటే ఏదైతే సౌదీ అరేబియా
నుంచి ఇండో యూరోప్కి సంబంధించిన భాగస్వామి సదస్సు కాబట్టి ఈరోజు ఏషియన్ కంట్రీకి సంబంధించిన వారందరూ కూడాను ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా వస్తున్నారు. సమయానుగుణంగానే ఈరోజు మాత్రం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన తరుణంలో డెలిగేట్స్ అందరూ కూడాను ఈరోజు సదస్సు పాల్గొనడానికి వస్తున్నారంటే సౌదీ అరేబియా మార్క్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పెట్టుబడులకు మాత్రం దోహదపడుతుంది అందులో ఎటువంటి అతిశయతలు ప్రస్తుతం చూస్తే కనుక వీరందరూ కూడాను ఈరోజు సదస్సుకి లోపలికి వెళ్ళే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆసియానికి అనుగుణంగా సదస్సును సక్సెస్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఏర్పాట్లు ఈరోజు వచ్చిన అతిథులు మాత్రం ఆకర్షితం చేస్తున్నాయి. వారు ఊహించినట్లుగానే అనుకున్న విధంగానే మల్టీనేషనల్ కంపెనీస్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ఈ CII 30 భాగస్వామి సదస్సు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గరుండి నిన్నటి నుంచే ఈ సదస్సును సక్సెస్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో విదేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు అదేవిధంగా అక్కడ అధికారులు కూడా రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి CII 30 భాగస్వామి సదస్సు మాత్రం రాష్ట్రానికి ఎంతగా దోహదపడుతుందో ఎటువంటి అతిశక్తి. విశాఖపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.